అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు 145వ ప్రసంగం చేస్తున్నారు. ఇది ధారావాహిక ప్రసంగంలో 145వ ప్రసంగం. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారము. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి గీతా ప్రేమికులు, అదేవిధంగా తత్వాభిలాషులు, అదేవిధంగా మూఢత్వాన్ని విడిచిపెట్టి బుద్ధినేత్రాన్ని తెరుచుకొని స్పష్టంగా గీతని ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థము చేసుకోవడానికి సుముఖతను తెలిపినటువంటి వారందరికీ కూడా మనము ముఖ్యంగా ఈ బుద్ధి అనేది ప్రతి ఎపిసోడ్ లో మనము బుద్ధి నేత్రము తెరవండి అంటున్నాం. భగవద్గీతలో కూడా బుద్ధి నేత్రము తెరిచినట్లయితే నేను మీకు సులభంగా దొరుకుతాను అన్నాడు. ఏమండి, నేను ఒక్కడే భగవంతుణ్ణి, నేను జ్ఞాన సాగరుడిని, పతిత పావనుణ్ణి, సర్వశక్తివంతుణ్ణి, ఇలాగ ఇవన్నీ మీకు స్పష్టంగా అర్థం కావాలంటే బుద్ధినేత్రాన్ని తెరవండి. ఎందుకంటే బుద్ధినేత్రము ద్వారా ఏమవుతుందంటే ఆత్మ జ్యోతి వెలుగుతుంది. నేను ఒక అవినాశి, ఒక వజ్రతుల్యమైనటువంటి ఆత్మని, అవినాశి ఆత్మని. ఆత్మకి ఎటువంటి పరిస్థితిలో కూడా ఎప్పటికీ కూడా అర్థమైందండి, దానికి ఉనికి కోల్పోవడం అంటూ ఉండదు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి. జాయతే మ్రియతే వా కదాచిత్ అయం భూత్వా భవితావాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. శరీరం అనేది అది ఆ విధంగా హతమవుతుంది, కానీ శరీరము హతమైనప్పటికీ కూడా ఆత్మ హతము కాదు. 2వ అధ్యాయంలోని 20వ శ్లోకంలో చాలా స్పష్టంగా నిర్ద్వంద్వముగా అంటారు చూసారా, ఆ విధంగా స్పష్టం చేయడం జరిగింది. సో అందుకని బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నట్లయితేనే మనకి తత్వజ్ఞాన కోణం మనకు అర్థమవుతుంది. బుద్ధినేత్రము ద్వారా నేను ఆత్మని, ఇది నా శరీరము అన్నటువంటి ఆ యొక్క స్టేటస్ లో మనము గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లేనట్లయితే నేను దేహము అంటే అది అజ్ఞానము అంటున్నాడు భగవంతుడు. అజ్ఞానము ద్వారా అది బుద్ధినేత్రం తెరుచుకుంటే అజ్ఞానం పోతుంది. బుద్ధినేత్రం తెరవకపోయినట్లయితే, అంధవిశ్వాసము ద్వారా నడిచినట్లయితే అది అజ్ఞానముతోనే మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాము. ముఖ్యంగా మీకు ఈ యొక్క ఎపిసోడ్ లో 2 అద్భుతమైన శ్లోకాలు మేము ముందుంచబోతున్నానండి. శ్రద్ధగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఈ రోజులో మనము యజ్ఞము అనే పేరు వింటున్నాం. అర్థమైంది. ఇది కూడా గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనం యజ్ఞం యొక్క ఆవశ్యకత, యజ్ఞం యొక్క విశిష్టత, యజ్ఞం యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నాం. యజ్ఞము అంటే ఇది జ్ఞాన యజ్ఞము అన్నాడు భగవంతుడు. అర్థమైందండి. జ్ఞాన యజ్ఞము అంటే ఏంటి? జ్ఞానము ఆధారిత యజ్ఞము. జ్ఞానం అంటే మనం ఏమనుకున్నాం? మనము నేను ఆత్మని, ఇది నా శరీరము, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ఈ 2 వ్యవస్థలు వేరుగా ఉన్నాయి. క్షేత్రము అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ ఈ శరీరానికి యజమాని. ఇది పదే మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాము అంటే, అనేక జన్మలుగా మనం ఈ యొక్క ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మనం అర్థం చేసుకోలేకపోయాం. ఆత్మ ప్రయాణం చేస్తుంది సత్యయుగము నుండి త్రేత ద్వాపర కలి. ఆ విధంగా ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ స్థితిలో ఆత్మ ఆ విధంగా ఇక్కడ ఆఖరి శరీరాన్ని ధరించి ఈ విధంగా భగవంతుని యొక్క జ్ఞానాన్ని ఆ విధంగా పొందుతుందన్నమాట. ఇప్పుడు యజ్ఞము భగవంతుడు ఏమంటున్నాడు? ధర్మ సంస్థాపన కర్తవ్యం చేయడానికి నేను వస్తున్నాను అంటాడు. అంటే నేను వచ్చాను అంటే ప్రపంచంలో పరివర్తన కావాలి. నన్ను ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళు పరివర్తన చెందుతారు, ఖచ్చితంగా పరివర్తన చెందుతారు. ఇప్పుడు ఈ రోజున కొన్ని లక్షల మంది చెందారు కదండి. అందువలన ఆ పరివర్తన ఎవరు తీసుకొచ్చారు చెప్పండి? సాక్షాత్తు భగవంతుడే ప్రత్యక్షంగా వారే ఒక సంస్థని స్థాపన చేసి ఆ విధంగా ఈ యొక్క జ్ఞానము యోగము అనేటువంటి 2 ప్రక్రియల ద్వారా ఆత్మ జ్ఞానాన్ని, పరమాత్మ తత్వాన్ని ఆ విధంగా బోధిస్తూ ఆత్మలో జన్మలుగా మనుషులు చేసిన దుష్ట కర్మల ఫలితముగా నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలను
సాత్వికంగా పరివర్తన చేసుకోవడమే ఏకైక లక్ష్యముగా ఈ యొక్క జ్ఞానము నడుస్తోంది. ఇప్పటి వరకు మనము సుమారు 144 ఎపిసోడ్స్ ద్వారా మనము ఏం చర్చించుకున్నామండి? సంస్కార పరివర్తన గురించి చర్చించుకున్నాం, ఆత్మ జ్ఞానం గురించి చర్చించుకున్నాం, పరమాత్మ నిరాకార తత్వం గురించి చర్చించుకున్నాం. దాని కొరకే భగవంతుడు ఒక యజ్ఞాన్ని రచించాడు. అది జ్ఞాన యజ్ఞము. గుర్తుపెట్టుకోండి. దాని పూర్తి పేరు మరొకసారి చెప్తాను, ఇప్పటికే అనేక మార్లు చెప్పడం జరిగింది. రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం. ఆఖరిలో ఏమొచ్చింది? జ్ఞాన యజ్ఞం. ఇప్పుడు జ్ఞాన యజ్ఞము కాకుండా ఇంకా ఇతరత్ర ఎన్ని యజ్ఞాలు ఉన్నాయి, ఏ యజ్ఞాలు ఉన్నాయి, అవన్నీ కూడా 4వ అధ్యాయంలో మీకు 5-6 శ్లోకాలలో ఆ విధంగా వివరించడం జరుగుతుంది. అర్థమైందండి? వారు చెప్పిన దాని ప్రకారంగా రకరకాల యజ్ఞాలు ఆ విధంగా 4వ అధ్యాయంలో మీరు నోట్ చేసుకోగలుగుతుంటే ఆ నంబర్ను కూడా చెప్తాను. కానీ చివరిలో ఒక శ్లోకంలో కంక్లూడింగ్ గా ఒక శ్లోకాన్ని చెప్పడం జరుగుతుంది. మీకు 4వ అధ్యాయంలో నేను అనుకోవడం 25 నుంచో ఎక్కడి నుంచో వస్తుంది. ఎస్, ఇక్కడ నుంచి వస్తుందండి. 25 నుండి అండి, 25 నుండి 26, 27, 28, 29, 30, 31, 32. అర్థమైందండి? సో 25 నుండి 32 వరకు అనేక యజ్ఞాలని వర్ణించడం జరిగింది. చివరికి కంక్లూడింగ్ గా ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆ నిగూఢ రహస్యాన్ని భగవంతుడు బయటపెట్టాడు. ఎందుకంటే భగవంతుడు చెప్పేది జ్ఞాన యజ్ఞం కదా. మిగతా యజ్ఞాలన్నిటికీ ఒక పేరు ఇవ్వడం జరిగింది. ఏమిటంటే ఆ పేరు? మిగతా యజ్ఞాలన్నిటికీ కూడా ద్రవ్య యజ్ఞము అన్నాడు. ద్రవ్య యజ్ఞము అంటే, ద్రవ్యం అంటే ధనం అండి. అంటే ధనముతో కూడుకున్నటువంటి యజ్ఞం. మీరు యజ్ఞం చేయాలంటే యజ్ఞ మండపము, ఆ యొక్క వేద పండితులు, మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకుని రావాలి. వాళ్ళకి కూడా మనము ఆ విధంగా దక్షిణాది సమర్పించుకుంటాం. ఖర్చుతో కూడుకున్న యజ్ఞ ఆ సమిధలు అన్ని ఏర్పాటు చేసుకోవడానికి, మిగతా అందరినీ ఇన్వైట్ చేయడానికి, ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, అన్నిటికీ ఖర్చుతో కూడుకున్నదండి. ఊరికే నేను ద్రవ్యయజ్ఞం చేస్తాను అంటే రూపాయి ఖర్చు లేకుండా ఏం చేయలేమండి. ఏ యజ్ఞమైనా కూడా మీకు ధనము ఖర్చు అవుతుంది అన్నాడు. అందుకని దానికి ఒకటే కామన్ నేమ్ ఏమిచ్చాడు? ద్రవ్య యజ్ఞము అన్నాడు. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నటువంటి ఈ యొక్క కలియుగం యొక్క అంతిమ సమయము, దీన్ని సంగమ యుగము అని అన్నాడు. ఈ యొక్క ఆత్మ పరమాత్మల కలయిక సంగమించేటువంటి యుగము, ఈ యొక్క సంస్కార పరివర్తన యుగము. ఈ యొక్క యజ్ఞాన్ని భగవంతుడు ఏం పేరు పెట్టాడండి? జ్ఞాన యజ్ఞము అని పేరు పెట్టాడు. ఇప్పుడు రెండిట్లో ఏది గొప్పది అనేది మనకి అర్థం కావాలి కదా. మనం ఇప్పటి వరకు భక్తి మార్గం ప్రకారంగా యజ్ఞాన్ని పలానా సంస్థ వాళ్ళు చేస్తున్నారండి, మీరు కూడా వచ్చి పాల్గొనండి, భార్యాభర్తలు వచ్చి పాల్గొనండి, ఇటువంటి పరికరాలు తెచ్చుకోండి, ఈ విధంగా మ్యాట్ తెచ్చుకోండి, ఈ డ్రెస్లో రండి, ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ టైం నుంచి ఈ టైం స్టార్ట్ అవుతుందండి, ఇంత ఖర్చు అవుతుందండి, ఇంత అమౌంట్ డబ్బు ముందుగానే కట్టేయాలి. ఇది ద్రవ్య యజ్ఞం. జ్ఞాన యజ్ఞంలో ఏమంటున్నాడు ఇక్కడ? ద్రవ్య యజ్ఞం అన్నాడంటే జ్ఞాన యజ్ఞంలో ద్రవ్యముతో పని లేదు. అర్థమైందండి? జ్ఞాన యజ్ఞం అంటే ఏంటి? మనం ఏం అర్థం చేసుకున్నాము? జ్ఞానము అంటే ఆత్మ వేరు, శరీరము వేరు, ఆత్మ వజ్రము, ఇది పెట్టి మాత్రమే. అర్థమైందండి? అందుకని ఈ వజ్రం ఏదైతే ఉందో, ఈ ఆత్మ, అది అవినాశి, ఈ యొక్క శరీరము వినాశి, శరీరం యొక్క యజమాని. ఎంత స్పష్టంగా చెప్పడం చూడ ఇది. సో ఈ విధంగా మీరు ఆత్మను అనుభవం చేసుకుని ఆత్మని పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించి దీనినే రాజయోగం అనే ప్రక్రియ జరిగింది. సో ఈ ప్రక్రియ ద్వారా ఏమవుతుంది? ఆత్మలో ఉన్న కుళ్ళు మొత్తం కరిగిపోతుంది. సమగ్రం ప్రవిలీయతే అన్నాడు. ఇది మనం ఎపిసోడ్ చర్చించుకున్నాం. అంటే మొత్తం ఆ కుళ్ళంతా కరిగిపోతుంది అనమాట. ఏ విధంగా మీరు అగ్నిలో ఆ బంగారాన్ని వేసినట్లయితే అందులో ఉన్నటువంటి ఏదైతే అలాయిస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కరిగి బయటకు వచ్చేసి ఒక స్వచ్ఛమైన బంగారం ఏ విధంగా అయితే మీకు దొరుకుతుందో, అటువంటి జ్ఞానాగ్ని, యోగ అగ్ని ద్వారా ఈ యొక్క మనలో ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి సంస్కారాలని, చెడు సంస్కారాలని కడుక్కునే విధానమే ఈ యొక్క రాజయోగము. దీన్ని ఏమన్నాడు? జ్ఞాన యజ్ఞం అన్నాడు. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ శ్లోకం వినండి, మీకు అర్థమైపోతుంది. 4వ అధ్యాయంలోని ఆ యొక్క యజ్ఞాల పరంపరలో ఆఖరి శ్లోకము
33వ శ్లోకం, 4వ అధ్యాయంలో 33వ శ్లోకం. శ్లోకం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను, చాలా ఈజీగా అర్థమైపోతుంది. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతే. ఒక సైంటిఫిక్ ఫార్ములాని ఇందులో మనకి బహిర్గతం చేయడం జరిగిందండి. చాలా నిజంగా భగవంతుడు సుప్రీం సైంటిస్ట్ అన్నమాట, సుప్రీం ప్రొఫెసర్, సుప్రీం ఏమన్నా సుప్రీం టీచర్, సుప్రీం ప్రొఫెసర్, సుప్రీం లీడర్, సుప్రీం డీన్, అంతా సుప్రీం అన్నమాట. ఆయన ఎంత బాగా చెప్తున్నాడు ఒక్కసారి గమనించండి. సర్వం కర్మ అఖిలం, అఖిల కర్మలన్నీ, సర్వ కర్మలు మీరు ఇప్పటి నుండి, ఈ రోజు నుండి మీరు చేసే కర్మలు దేని ఆధారంగా ఫిల్టర్ అవుతాయి? ఇది సాత్విక, ఇది రాజసిక, ఇది తామసిక, ఇది కర్మ ఖాతాని పెంచుతుంది, ఇది కర్మ ఖాతాని తొలగిస్తుంది, ఇది మీలోని దివ్యత్వాన్ని పెంచుతుంది, లేక ఈ విషయ వికార వలయంలో కూర్చొని కేవలం ఇంద్రియ సుఖాలని అనుభవం చేయడం కొరకు మీరు ఏదైతే ఈ యొక్క సుఖ సాధనాలు, ధనాన్ని మీరు ప్రోగు చేసుకుంటున్నారో, ఇది ఏం చేస్తుంది? మీ యొక్క కర్మ ఖాతాని పెంచుతుంది. కార్మిక బాండేజ్ అంటారు చూసారా, కర్మ బంధనం అంటారు, ఆ బంధనంలోకి తీసుకుని వెళుతోంది. మీ ఆత్మని ఇంకా పతితంగా తయారు చేస్తుంది. అందువల్ల భగవంతుడు ఏమంటున్నాడు? జ్ఞానయజ్ఞము గొప్పది అంటున్నాడు. శ్రేయ అంటే అర్థం ఏమిటి? గొప్పది, శ్రేష్టము అని అర్థం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. శ్రేయాన్ ద్రవ్యమయాతి యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప. పరంతప అంటే ఏంటి? పరమ తపోనిధి. రెండు అర్థాలు వస్తాయండి అందులో. అర్థమైందండి? ఒకటేమో పరమ తపస్సు ద్వారా ఆత్మలో ఉన్న సంస్కారాలని త్వరగా కడుక్కొని సాత్వికంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టే లోపల చేసుకోవడం, అది అనమాట పరమ తపోనిధి అని అర్థం అనమాట. మనందరినీ ఆ విధంగా తయారు చేస్తున్నాడు. రెండవది పరంతప అంటే మీనింగ్ ఏంటంటే శత్రుసేనని చీల్చి చెండాడేవాడా. శత్రుసేన అంటే ఇక్కడ ఏంటి? ఆధ్యాత్మిక దృష్టికోణంలో పంచవికారాలు, కామ, క్రోధ, లోభము, అహంకారం, ఇవన్నీ పంచవికారాలు, ఈ విషయ వికారాలు, ఇవన్నీ ఇంద్రియాల మీద అదుపాజ్ఞ లేకపోవడము. అర్థమైందండి? ఈ రకరకాల పాపకర్మల ద్వారా కర్మఖాతాన్ని బిల్డప్ చేసుకోవడం, ఇవన్నిటికీ కూడా సుమారు 205 శ్లోకాల లిస్టు నా దగ్గర ఉండదు. మీరు ఇవన్నీ కూడా ఈ మార్గం నుండి బయటకి రావాలి అంటున్నాడు. 574 శ్లోకాలు, 200 పైచిలుకు శ్లోకాలు ఉన్నాయంటే ఎంత ప్రాముఖ్యత, ఎంత ప్రాధాన్యత ఆ విధంగా భగవంతుడు ఈ విషయానికి ఇవ్వడం జరిగిందో మీకు అర్థమవుతుంది. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? శ్రేయాన్ ద్రవ్యమయాతి యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప. ఇక్కడ 2 లైన్లు అయిపోయింది, మిగతా 2 లైన్లు చాలా చాలా ఇంపార్టెంట్. సర్వం కర్మ అఖిలం పార్థ, సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతే. మీరు చేసే ప్రతి కర్మ అది మీ ఆత్మలోని కుళ్ళును పెంచుతుందా, ఆత్మలోని కుళ్ళును తగ్గిస్తుందా అనేది జ్ఞానం ఆధారంగా అక్కడ దాన్ని ఆ విధంగా దాన్ని ఏమంటారు మనకి? అది ఆధారం అన్నమాట. జ్ఞానం అనేది ఆధారం అన్నమాట. జ్ఞానం లేకపోతే మీరే ఏం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ కంట్రోల్ చెక్ ఎక్కడుంది? ఇది జ్ఞానం ఆధారంగా ఆత్మాభిమాని స్థితిలో చేస్తున్నానా, పరమాత్మ యొక్క స్మృతిలో చేస్తున్నానా, అంటే రాజయోగం యొక్క స్మృతిలో చేస్తున్నానా, ఆ స్థితిలో ఉన్నానా, ఎంత సమయం ఉన్నాను, ఆ విధంగా మిస్ అయినప్పుడు ఏ విధంగా ఎవరి మీదైనా నేను కోపం చేశానా, ఏదైనా లోభమ ప్రవృత్తి నాలో ఉదయించిందా, ఇవన్నీ కూడా మనం చేసే ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మ జ్ఞానం ఆధారంగా ఫిల్టర్ అవుతుంది అని ఎంత గొప్పగా చెప్పాడండి. అంటే జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఎంత ఉన్నదో అర్థం చేసుకోండి. మన కర్మలని భ్రష్ట కర్మల నుండి శ్రేష్ట కర్మల వైపు తీసుకొని వెళ్తుందన్నమాట ఈ జ్ఞానము. అందుకనే ఈ రకరకాల యజ్ఞాలతో మనకి పని లేదండి. ఎందుకంటే ఆఖరిగా కంక్లూజన్ భగవంతుడు ఏమిచ్చాడు? ఇవన్నీ ద్రవ్య యజ్ఞాలయ్యా, డబ్బుతో కూడుకున్న యజ్ఞాలు. ఇవన్నీ ఎక్స్టర్నల్ గా మీరేదో నవధాన్యాలు, నెయ్యి, పాలు, మిగతా ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఆ విధంగా వేస్తూ ఉంటారో యజ్ఞంలో అది మండుతుంది, స్వాహ 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 అంటారు. ఆ యజ్ఞం గురించి నేను చెప్పడం లేదు. అది ఆత్మ పరివర్తన చెయ్యదు. ఆత్మలో ఉన్న కుళ్ళు సంస్కారాలని శ్రేష్ఠ సంస్కారాలుగా పరివర్తన చెయ్యలేవు. అది కేవలము స్థూల యజ్ఞము, డబ్బుతో కూడుకున్న యజ్ఞము. అది కేవలము కొద్ది సమయం కోసం చేస్తాము, 1 గంట 2 గంటలు, లేకపోతే ఒక రోజు.
కానీ జ్ఞాన యజ్ఞం అనేది నిరంతరము జరుగుతుందండి. ఈ జ్ఞాన యజ్ఞం నిరంతరము జరుగుతోంది. ఎందుకంటే ఇది మనసుతో సంబంధించిన యజ్ఞం కాబట్టి నేను చేసే ప్రతి కర్మ జ్ఞానం ఆధారంగా నేను ఫిల్టర్ చేసుకుంటాను. అప్పుడు నాలో కొంచెము కాస్త బుద్ధినేతను తెరుచుకున్నప్పుడు కాస్త పరివర్తన వస్తుంది. లేదు లేదు, ఈ యొక్క కర్మ ద్వారా ఆత్మ ఇంకా పాడైపోతుంది. నేను మంచి కర్మ చెయ్యాలి అంటే ఆత్మానుభవం ద్వారా చెయ్యాలి. అది జ్ఞానయజ్ఞం ద్వారానే సాధ్యమవుతుంది కానీ ద్రవ్యయజ్ఞం ద్వారా సాధ్యం కాదు. ఎందువలన జ్ఞానయజ్ఞము ద్రవ్యయజ్ఞము కంటే శ్రేష్టమో ఆ విధంగా చక్కగా అరటి పండు ఒలిచి పెట్టినట్లుగా మనకి చక్కగా చెప్పడం జరిగిందండి. ఒక్కసారి గీతలో ఏమన్నా ఇచ్చారో దీంట్లో మీనింగ్ 4వ అధ్యాయంలోని 33వ శ్లోకం ఒక్కసారి జాగ్రత్తగా వినండి, మీకు అర్థమై ఉంటుంది. ఏదైనా సందేహం ఉంటే దయచేసి మీరు అడగండి, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. భగవాన్ వాచ శ్లోకాన్ని ఇంకా చక్కగా మీకు అర్థమయ్యే రీతిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రేయాం ద్రవ్యమయాద్యజ్ఞా జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతి ఇది శ్లోకం. ఓ పరంతప అంటే శత్రుసేనని చీల్చి చెండాడేవాడా అని చెప్పేం చూసారా, అంటే విషయ వికారాల మీద ఆ విధంగా అదుపాజ్ఞ పొంది విజయాన్ని పొందేవాడా అంటే సమూలంగా నిర్మూలించుకొని ఆత్మలో ఉన్న దివ్య గుణాలు శక్తులను నీవు అనుభవం చేసేవాడా అని అర్థం అండి. పరంతప అంటే అది మీనింగ్. ఓ పరంతప అర్జున, ద్రవ్యమయ యజ్ఞము కంటేను, చాలా జాగ్రత్తగా వినండి, ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. ఈ ఒక్క స్టేట్మెంట్, భగవంతుడి యొక్క స్టేట్మెంట్ ద్వారా మిగతా యజ్ఞాలతో మనకి పని లేదు. అవన్నీ ఏమిటండి, అదేమిటి ఇదేమిటి ఇదేంటి మనకు అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే శ్రేష్టం, అన్ని యజ్ఞాల కంటే శ్రేష్టం అని అన్నాడో ఆ యజ్ఞాన్ని నేను ఫాలో చేస్తున్నాను కదండి. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది, కర్మలన్నీయును జ్ఞానమునందే పరిసమాప్తమగును. ఇప్పుడు మనం రెండో టాపిక్ ఏంటండి, ఒక్క భగవంతుడే జనన మరణ చక్ర రహితుడు. జనన మరణ రహితుడు అన్నా పర్వాలేదు, జనన మరణ చక్రం బయట ఉంటాడు కాబట్టి జనన మరణ చక్ర రహితుడన్నా పర్వాలేదు. దాంట్లో మీకు ముఖ్యంగా మీకు 4వ అధ్యాయంలోని 9వ శ్లోకం తీసుకొస్తున్నానండి. అర్థమైంది? 4వ అధ్యాయంలోని 9వ శ్లోకం చాలా శ్రద్ధగా వినండి. భగవంతుడు ఏమంటున్నాడు, నేను అజన్మ, నాకు మరణము లేదు. అందుకని చాలా శ్లోకాల్లో అవ్యయం అన్నాడు, అజన్మ అంటే అజో అన్నాడు, నిత్య అన్నాడు, శాశ్వతో అన్నాడు, పురాణం అన్నాడు, పురాణ పురుషుడు అన్నాడు. నేను ఎప్పటికీ ఉంటాను, నాకు మరణం లేదు. ఎందుకు నాకు మరణం లేదు, నాకు జన్మ లేదు. ఒకసారి ఈ శ్లోకాన్ని వినండి. ఇక్కడ భగవంతుడు ఏమంటాడంటే, నా యొక్క జన్మ దివ్య జన్మ అంటాడు. దివ్య జన్మ అంటే ఏంటి? దివ్య జన్మ అంటే తల్లి యోని నుండి జన్మ తీసుకునేటువంటి ప్రక్రియ కాదు భగవంతుడిది. భగవంతుడు ఆయననే మనందరికీ తల్లి తండ్రి, ఆయనకంటూ తల్లి తండ్రి లేరు. ఇది చాలా చాలా నిగూఢ రహస్యం అన్నమాట, నిగూఢ విషయం అన్నమాట, సత్యం అన్నమాట, నిగూఢ సత్యం. భగవంతుడికి తల్లి తండ్రి లేరు. భగవంతుడికి గురువు, టీచరు, శిక్షకుడు ఎవరు లేరు. భగవంతుడు ఒక్కరే సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు. అర్థమైందండి? సర్వశక్తివంతుడు. మనం ఎన్నో చెప్పుకున్నాం కదా మన ప్రక్రియలు. ఇప్పుడు ఏదో 9వ 10వ అసాధారణ గుణం నేను లెక్క పెట్టలేదు. అసాధారణ గుణము అంటే ఎవరికీ లేనటువంటి గుణము భగవంతుడికి ఏముంది? నేను జనన మరణ చక్రంలోకి రాను కాబట్టి నేను సదా పావనంగా ఉంటాను. నేను త్రిగుణాలలో బంధింపబడను. ఎందుకంటే ప్రకృతి ఉన్నవాళ్ళు త్రిగుణాలలో బంధింపబడతారు, దేవతల సహితంగా. 33 కోట్ల దేవీ దేవతలు కూడా త్రిగుణాలలోకి వస్తారు, త్రిగుణాతీతులు కారు. ద్వంద్వాలలోకి వస్తారు, ద్వంద్వాతీతులు కారు. అర్థమైందండి? ప్రకృతి ఉంటుంది కాబట్టి ప్రకృతి అతీతులు కారు. ఒక భగవంతుడే ప్రకృతి అతీతుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఒక ప్రకృతి ఆధారంగా చేసుకుని తను చెప్పదలుచుకున్నటువంటి జ్ఞానాన్ని మన అందరి యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధి కొరకు, అభ్యున్నతి కొరకు, సుసంపన్నత కొరకు, ఎన్లైటన్మెంట్ కొరకు
మనకు వచ్చి జ్ఞానం చెప్పి తన పని పూర్తి చేసుకొని మనందరినీ కూడా తామసిక ప్రధానంగా ఉన్న సంస్కారాల నుండి సాత్విక ప్రధానమైన సంస్కారాలుగా తయారు చేసుకుని సత్యయుగంలో కూర్చోబెట్టి తను నిష్క్రమిస్తాడు. ఎక్కడికి వెళ్తాడు? నిష్క్రమించడం అంటే వెళ్ళిపోవడం కాదండి, తన ఇంటికి వెళతాడు. అంటే ఇంటి ఏంటి? బ్రహ్మాండ మహాతత్వము అన్నాం కదా, పరంధామం అన్నాడు గీతలో 2-3 శ్లోకాల్లో. పరంధామం అన్నాడు అంటే నా ధామం అంటే అడ్రస్, నా ధామము సుప్రీం. మనందరిది ఏంటి? ఇక్కడ నా గేట్ల కమ్యూనిటీలో ఫ్లాట్ ఉందండి, నేను ఇంటి విల్లా కొనుక్కున్నానండి, నాది పెద్ద బంగళా అండి, నాది పెద్ద ప్యాలెస్ అండి, 100 రూములు ఉన్నాయండి, రాష్ట్రపతి భవన్ అండి, ఇలా అనుకుంటారు. కానీ భగవంతుడు ఏమంటాడు? మీ అందరి ధామాలలోకి నాది సర్వోన్నతమైనటువంటి ధామము, అది దాన్ని ఏమన్నాడు? పరం ధామము అన్నాడు. దాన్ని అనేక పేర్లతో పిలిచారు, మనం ఇదివరకు చర్చించుకున్నాం. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ తో మీరు వినండి, మీకు శ్లోకం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి 4వ అధ్యాయంలో 9వ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. అర్థమైందండి? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. తర్వాత ఏమన్నాడు? త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. స అర్జున. ఒకసారి పదవిచ్ఛేదన చేద్దామని మీకు ఏం అక్కర్లేదు, డౌట్ అక్కర్లేదండి. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం మనం ఏం తెలుసుకోవాలి? నా యొక్క జన్మ, నా యొక్క కర్మ రెండు కూడా దివ్యము అన్నాడు. దివ్యము అంటే డివైన్, అంటే అలౌకికము. లౌకికము భౌతికము కాదు. తల్లి గర్భం నుండి నేను జన్మ తీసుకోవడము, మనుషులు సాధారణ మనుషులు చేసినట్టుగా కర్మలు చేయటము, ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసం నేను కర్మలు చేయటము అంటే అది సాధారణ మనుషులు చేసే పనండి. నేను భగవంతుణ్ణి, నాకు శరీరం లేదు. నిరాకార స్వరూపాన్ని, జ్యోతిర్బిందు స్వరూపాన్ని. 100 శ్లోకాలు ఉన్నాయండి భగవంతుడు నిరాకారుడు చెప్పడానికి. 100 శ్లోకాలు ఉన్నాయి. ఎటువంటి డౌట్ రాదు. కేవలం ఏంటంటే మీ బుద్ధిలో నేను సత్య మార్గంలో ప్రయాణిస్తున్నాను, ఎంత అదృష్టవంతుణ్ణి, నాకు ఈ యొక్క మార్గం ఈ రోజున దొరికింది, భగవంతుడి యొక్క ఎన్నో జన్మజన్మల నా యొక్క ప్రార్థనల పర్యవసానంగా నాకు ఇంత చక్కటి జ్ఞానం దొరుకుతుంది, ఇప్పుడు భగవంతుడి మార్గంలో ప్రయాణం చేస్తాను అని ఒక్క సంకల్పం చేయండి చాలు, మీ జీవితం మారి. జన్మ కర్మ చ మే దివ్యం. అర్థమైంది? నా జన్మ అలౌకికము దివ్యము, నా యొక్క కర్మ అలౌకికము దివ్యము. ఇప్పుడు ఎవరి ద్వారా చేస్తున్నాడు? ప్రజాపిత బ్రహ్మ అనే ఒక మనిషి ద్వారా చేస్తున్నాడు. అర్థమైందండి? వారి గురించి చెప్పినటువంటి శ్లోకాలు కూడా మనం రాబోయే ఎపిసోడ్ లో చాలా స్పష్టంగా వివరించుకుంటాం. ఇప్పటికే చెప్పుకున్నాం మనం కొన్ని ఎపిసోడ్స్ లో భగవంతుడు ఏ విధంగా ప్రకృతి ఆధారము చేసుకొని ఏ విధంగా వస్తాడు అనే సంగతి మనం చెప్పుకున్నాం. అవజానంతి మాం మూఢ మానుష్యం తనుం ఆశ్రితం అన్నాడు 9వ అధ్యాయంలో శ్లోకంలో. నేను ఒక మనిషి శరీరంలో వస్తాను. మనిషి అంటే మనలాంటి మనిషి, మీలాంటి మాలాంటి అందరూ 850 కోట్ల మనుషులలో ఒక్కడు. అర్థమైందండి? పరంభావమజానంతో నా పరమ భావము, పరమ సంకల్పము, పరమ లక్ష్యము, నా యొక్క ఏమిటి ఆబ్జెక్టివ్ ఏంటి? ధర్మ సంస్థాపనార్థాయ. ఇది తెలియటం లేదు ఎవరికి. నేను ఊరికినే రాను, నేను వచ్చిన వెంటనే ధర్మస్థాపన జరుగుతుంది, ఆ ధర్మం అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు 20-30 లక్షల మందిని ధర్మ మార్గంలో పెట్టడం జరిగిందండి. ఎంత గొప్ప విశేషం అండి. అది మనుషుల వల్ల సాధ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి. సంస్కార పరివర్తన యజ్ఞం ఇక్కడ నడుస్తుంది అంటేనే ఇది మనుషులు చేసేటువంటి విధానం కాదు, ఇప్పటి వరకు జరగలేదు. ఎందుకు అక్కడ జరుగుతుంది మనం అర్థం చేసుకోవాలి. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేతి తత్వత. అక్కడ మళ్ళీ రెండవ దాంట్లో ఒక చిన్న కండిషన్ పెట్టాడు. ఏవం యో వేతి తత్వత. అక్కడ ఈ విధంగా నేను నా యొక్క జన్మ మరియు కర్మ దివ్యము, అలౌకికము, సూక్ష్మము, ఇది స్థూలము కాదు అనేది ఎవరు అర్థం చేసుకుంటారంట? ఏవం యో వేత్తి తత్వత. యో అంటే ఎవరైతే, యో అంటే యహ, యహ అంటే ఎవరైతే. ఎవరైతే అంటే ఏంటి? 850 కోట్ల మనుషులలో ఎవరైతే. ఇప్పుడు ఈ రోజున 20 లక్షల మంది తెలుసుకుంటారు, డౌటే అక్కర్లేదు. మీరు ఎక్కడైనా ఏదైనా బ్రహ్మకుమార్ సెంటర్కి ఫోన్ చేస్తే కూడా మీకు అర్థమవుతుంది. వెళ్ళండి, వెళితే కూడా మీరు ఎన్ని రకరకాల ప్రశ్నలు మీ మనసులో ఉన్నాయో ఒక సాధారణ చదువు లేనటువంటి వాళ్ళని అడగండి, అక్కడ వాళ్ళు అన్ని చెప్పేస్తారు. ఇప్పుడు మనం చెప్పిన అన్ని చెప్పేస్తారు. అద్భుతంగా మన జీవితం కొనసాగుతుందండి. భగవంతుడు తెలుసుకున్నాం, భగవంతుడి మార్గంలో నడుస్తున్నాం,
స్పష్టమైన మార్గం చెప్పడం జరిగింది. సంస్కార పరివర్తన మార్గంలో ఉన్నాము, హాయిగా ఉన్నాం, అందరినీ గౌరవిస్తాం మేము, మాకు ఎటువంటి ప్రశ్నలు లేవు, ఎందుకంటే సత్య మార్గంలో మేము నడుస్తున్నాము అని చెప్తారు. ఎక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. అర్థమైందండి. అందుకే నీకేమంటున్నాడు, యోవం యోవం ఏమన్నాడు ఇక్కడ, యో వేత్తి తత్వత. వేత్తి అంటే తెలుసుకోవడం, యో అంటే యహ, తత్వత గుర్తుపెట్టుకోండి. మనం 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 ఇప్పుడు చర్చించుకునేదే ఈ 104 ఎపిసోడ్స్ అన్ని కూడా తత్వము తత్వం అని ప్రతి ఎపిసోడ్ లో మాట్లాడుతాం. తత్వము అంటే వాస్తవము, తత్వము అంటే సత్యము, తత్వము అంటే యథార్థము, ఉన్నది ఉన్నట్టు భగవంతుడు ఏమి చెప్పాడో ఆ విషయాన్ని బయటికి వస్తుంది. అందుకని తత్వము ఆధారంగా ఎవరైతే నన్ను తెలుసుకుంటారో, ఏమిటని తెలుసుకోవడము, నా యొక్క జన్మ దివ్యము, నా యొక్క కర్మ దివ్యము. కర్మ అంటే ధర్మ సంస్థాపనార్థాయ. ఆ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికి పంచి ఈ విధమైనటువంటి ఇంతమందిని తయారు చేశారు. ఇప్పుడు ఇంతమంది ద్వారా ఆ విధంగా లోకానికి వెళుతూ ఉంది జ్ఞానము. ఇప్పుడు ఈ యొక్క వీడియోస్ చూసిన వాళ్ళు కూడా కొంతలో కొంత అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంస్కృతి సంపద అన్న ఛానల్ ద్వారా భగవంతుడే, ఇది వీరు నిమిత్తం అండి. ఆచార్య డాక్టర్ విట్టు వెంకటేశ్వర్లు గారు వారు నిమిత్తం అంతే, వారు ఇన్స్ట్రుమెంట్ అయ్యారు అంతే. వారికి ఏమి లేదు. భగవంతుడు ఎవరినో ఒకరిని మనిషి ద్వారా అన్నాడు చూసారా, వీరు కూడా అంతే, నేను కూడా అంతే. ఎందుకంటే వారికి శరీరం లేదు కాబట్టి ఎవరెవరైతే హృదయం పవిత్రంగా ఉందో, ఆత్మశుద్ధి చేసుకునే ఒక లక్ష్యం పెట్టుకుంటారో, ఉన్నతమైనటువంటి మార్గంలోకి వెళ్ళాలి ఒక తపన ఉంటుందో, వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ యొక్క సంకల్పాన్ని భగవంతుడు ఆ విధంగా పూర్తి చేస్తాడు. అర్థమైందండి. ఇప్పుడు ఏమన్నాడు, ఏవం యో వేతి తత్వత. ఇక్కడ ఇక్కడ ఆఖరి పంక్తిలో ఇంకా కొంచెం సీక్రెట్ ఉందండి. త్యక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అన్నాడు. ఇక్కడ పునర్జన్మ అన్న పదం అత్యంత కీలకమండి. భాష్యకారులు పునర్జన్మ అంటే మనకి ఏం చెప్తారు, ఏ పుస్తకమైనా మీరు తీసుకోండి. నా దగ్గర 20 భగవద్గీత పుస్తకాలు ఉన్నాయి. అర్థమైందండి. ఏ పుస్తకమైనా తీసుకోండి, అక్కడ భాష్యం ఏముంటుందండి, వీళ్ళు పునర్జన్మ నుండి వాళ్ళు బయటకు వచ్చేస్తారు అంటే జన్మరాహిత్యాన్ని బోధిస్తారు. పునర్జన్మ వాళ్ళకు ఉండదు అంటారు. చదువుతాను కదా ఆఖరిలో నేను ఆ శ్లోకం, అందులో ఉన్నటువంటి గీతా ప్రశ్న పుస్తకంలో ఏమిచ్చారో, జన్మరాహిత్యం అంటారు. పునర్జన్మ, అటువంటి వాళ్ళకి పునర్జన్మ ఉండదు. ఎవరైతే భగవంతుడి యొక్క జన్మ కర్మ దివ్యము అని తెలుసుకుని ఎవరైతే అంటారో వాళ్ళకి జన్మ ఉండదు. ఇంకా అంటే ఈ యొక్క ఉండదు అనమాట. ఇంకా ఇదే ఆఖరి జన్మ, ఇంకా జన్మరాహిత్యం, ముక్తావస్థకి, ముక్తిలోకి వెళ్ళిపోతారనమాట. కానీ ఒక్కసారి మీరు బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే భగవంతుడు ఎన్నో శ్లోకాల ద్వారా ఆత్మ అవినాశి అని చెప్పినప్పుడు, జన్మరాహిత్యము అంటే ఆత్మ యొక్క ఉనికినే సంపూర్ణంగా మనం పోగొట్టుకోవడం కదండి. ఆత్మ యొక్క ఉనికి లేకుండా పోతే ఏమిటయ్యా భగవంతుడా, నీవేమో ఒక 2వ అధ్యాయం 23వ శ్లోకంలో నైనం చిందంతి శస్త్రాన్ని అన్నావు, అక్కడ అవినాశి అన్నావు. 2వ అధ్యాయం 20వ శ్లోకంలో నా జాయతే మ్రియతే అన్నావు. ఆత్మ పుట్టదు, ఆత్మ గిట్టదు, ఆత్మ ఎప్పటికీ ఉంటుందన్నావు. శాశ్వతోయం పురాణం అన్నాడు కదా, నా హన్యతే హన్యమానే శరీరే అన్నావు కదా. పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు పునః జన్మ తీసుకుంటాడు అని 2వ అధ్యాయంలో 27వ శ్లోకంలో అన్నావు. వాసాంశి జీర్ణాన్ని దాంట్లో వస్త్రం మార్చుకుంటూ ఈ ప్రయాణం కొనసాగిస్తాడని చెప్పావు. దేహినోస్మిన్ యదా దేహే అన్న దాంట్లో బాల్యము, యవనము, వృద్ధాప్యము, తర్వాత మరణము కాకుండా తర్వాత మరొక దేహాన్ని తీసుకుంటాడు, తదా దేహాంతర ప్రాప్తి అని అన్నావు. ఇక్కడేమో పునర్జన్మ లేకుండా చేస్తావేంటి అంటే నువ్వు చెప్పింది ఏది కరెక్టో, అక్కడ అది కరెక్టా, ఇక్కడ ఇది కరెక్టా? ఒక్కసారి బుద్ధినేత్రం అర్థం చేసుకుంటే ఇక్కడ పునర్జన్మ ఉండదు అంటే ఏమిటంటే, మళ్ళీ ఈ కుండు ప్రపంచంలో నీకు జన్మ ఉండదు. ఈ సంస్కార పరివర్తన చేసుకున్నట్లయితే అతి త్వరలోనే ఈ భూమండలంపై నా ద్వారా స్థాపన కాబడే స్వర్గము అనబడే సత్య త్రేతాయుగాల్లో నీకు శ్రేష్టమైన జన్మలు ఉంటాయి. భలే ఆ యొక్క శ్రేష్టమైన ఆ యుగాలు వచ్చే ముందరే నువ్వు శరీరం చాలించావు అనుకో, దానికి కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సత్యయుగం రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అనుకోండి, ఈ మధ్యనే పుట్టుకున్న వాడి శరీరం పోయింది. ఈ విధంగా ఈ భగవంతుడి మార్గంలో నడుస్తూ పోయింది. అక్కడ కూడా పునర్జన్మ అనేది మనం అర్థం చేసుకోగలిగితే, ఏ యొక్క సంస్కారాలతో శరీరం విడిచిపెట్టాడో
ఆ సంస్కారాలు ఎండ్ స్టేజ్ లో ఆ సంస్కారాలు ఉన్నప్పుడు ఆ సంస్కారాల ఆధారంగానే తదుపరి జన్మ ఉంటుంది అని భగవంతుడే చాలా కుండ బద్దలు కొట్టినట్లుగా 13వ అధ్యాయం 21వ శ్లోకము, 15వ అధ్యాయము 8వ శ్లోకములో ఒక ఫార్ములాని వారు చక్కగా ప్రకటించడం జరిగిందో, సంస్కారాల ఆధారంగా నీకు జన్మ ఉంటుంది అన్నప్పుడు, ఒకవేళ సత్యయుగం రాకుండానే శరీరము చాలించినట్లయితే భగవంతుడు 6వ అధ్యాయంలో చెప్తాడు. మళ్ళీ ఫ్యూచర్ లో కొన్ని ఎపిసోడ్స్ ఏమన్నా చెప్పుకున్నప్పుడు మనం చర్చించుకుందాము. అక్కడ ఏం చెప్తాడంటే, ఈ సంస్కారాలకి మ్యాచింగ్ గా ఉన్నటువంటి కుటుంబంలో పుడతావు. ఈ సంస్కారాలను డిస్టర్బ్ చేయకుండా నిన్ను ఆ విధంగా ఆ విధ మార్గంలో నడిపించేటువంటి తల్లిదండ్రుల గర్భములో నువ్వు పుడతావు నాయనా. అక్కడ నువ్వు పురుషార్థం చేసుకుంటావు. తర్వాత ఆ శరీరాన్ని విడిచిపెట్టి రాబోయేటువంటి దివ్య యుగంలో ప్రవేశిస్తావు. ఇదనమాట అక్కడ పునర్జన్మ ఉండదు అంటే ఆ విధంగా మీరు అర్థం. అంటే కుళ్ళు మళ్ళీ కలియుగం యొక్క ఆ కుళ్ళు జన్మలు ఎప్పటికో వస్తావు. కాలచక్రంలో మళ్ళీ సత్య త్రేత ద్వాపర కలి చివరికి వస్తావు. కానీ ప్రస్తుతానికి అక్కడి నుంచి అందులో నీకు జన్మ లేకుండా చేస్తున్నాను. ఇవే జన్మను నువ్వు పొందుతావు అంటున్నాడు. ఒక్కసారి గీతలో ఏమన్నాడు ఒక్కసారి చూడండి. 4వ అధ్యాయంలోని 33వ శ్లోకము. 4వ అధ్యాయంలోని 33వ శ్లోకము. నేను ప్రతిదానికి ఎందుకు చెప్తున్నాను మీకు ఇదివరకు చెప్పాను కదండి. ఎందుకంటే మీకు ఆ స్పష్టత రావాలి. ఎందుకంటే మీకు అందుబాటులో ఉన్నది భాష్యకారుల పుస్తకాలు మాత్రమే. తత్వం ఆధారంగా పుస్తకం మీకు అందుబాటులో లేదు. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప. ఓ పరంతప, అర్జున, ద్రవ్యమయ యజ్ఞము కంటెను జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. భగవాను వాచి గుర్తుపెట్టుకోండి. భగవంతుడు జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. జ్ఞానం అంటే ఏమిటో కూడా ఆయన చెప్పాడు. మనం స్పష్టంగా చర్చించుకున్నాం ఇప్పటికే. కర్మలన్నీయును జ్ఞానమునందే పరిసమాప్తి. ఇది కాదు కదా మనం చెప్పుకోవాల్సింది. ఇంతకుముందు చెప్పింది ద్రవ్యమయ చెప్పారు. సారీ 4వ అధ్యాయం 9వ శ్లోకం అండి. అంటే మనం 2 శ్లోకాలు చర్చించుకుంటున్నాము. నేను ముందు శ్లోకం అనుకొని తీసుకున్నాను. జన్మ కర్మచే మీ దివ్యం. ఓ అర్జున, నా జన్మ బ్రాకెట్ లో అవతారము అన్నాడు. నా జన్మలు కర్మములు దివ్యములు అన్నాడు. డివైన్ అనగా నిర్మలములు అంటే మలినము లేనటువంటి చాలా పవిత్రమైనటువంటి జన్మ. పరమ పావనుడు భగవంతుడు, పవిత్రతా సాగరుడు. అలౌకికములు అంటే ట్రాన్సెండెంటల్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే అది ఫిజికల్, భౌతికము కాదు, లౌకికము కాదు. ఈ తత్వరహస్యమును తెలుసుకునిన వాడు తనువును చాలించిన పిమ్మట, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. పునర్జన్మ గురించి ఏం చెప్పారు చూసారా? నేను చెప్పాను కదా, తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపడు సరికదా నన్నే చేరును అన్నాడు. అంటే పరమాత్మ అందులో లీనమైపోతుంది, నన్నే చేరును. ఇది భాష్యం ప్రకారంగా కరెక్టే. కానీ జ్ఞానం ప్రకారంగా, భగవాన్ వాచ ప్రకారంగా ఈ యొక్క కరెక్షన్ భగవంతుడు మనకి ఇస్తున్నాడు. ఇక్కడితో మన చర్చను ముగిస్తున్నామండి. రాబోయే ఎపిసోడ్ లో మరో 2 ముఖ్యమైనటువంటి శ్లోకాలు తీసుకుని ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ఈరోజు జనన మరణ రహిత తత్వాన్ని గురించి, తాత్విక రహస్యాల గురించి విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.